వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను నా ఫేవరెట్ పట్టు సారీ మీదకైతే థ్రెడ్ బ్యాంగిల్స్ని రెడీ చేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం అయితే రెడీ చేసుకుంటున్నాను, ఎలా వస్తాయని టెన్షన్ పడ్డాను, కానీ చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్. బ్యాంగిల్స్ అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. సో ఇవి రెడీ చేసుకోవడానికి నేను మ్యాచింగ్ కలర్ థ్రెడ్స్ని తీసుకున్నాను, గమ్ తీసుకున్నాను, బ్యాంగిల్స్ వచ్చి మట్టి గాజులనే తీసుకున్నానండి. మ్యారేజ్ అయిన వాళ్ళు ప్లాస్టిక్ వేసుకోకూడదు కాబట్టి ఈ విధంగా 15 రౌండ్స్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. థ్రెడ్ బ్యాంగిల్కి ఈజీగా అతుక్కోవడానికి అని చెప్పి గమ్ని థ్రెడ్కి అతికించాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాంగిల్కి థ్రెడ్ని చుట్టుకుంటున్నాను. ఇది బ్యాంగిల్ చుట్టేటప్పుడు నేను గమనించింది ఏంటంటే థ్రెడ్ని లాగుతూ చుట్టుకోవాలండి, అప్పుడే బ్యాంగిల్కి స్టిఫ్గా అతుక్కుంటుంది. సో ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం చుట్టుకున్నాను. సో సింపుల్గా బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ బ్యాంగిల్కి కొంచెం ఎక్స్ట్రా లుక్ని యాడ్ చేద్దామని చెప్పి నేనైతే స్టోన్ చైన్ని తీసుకున్నాను. స్టోన్ చైన్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని బ్యాంగిల్ చుట్టూ అతికించుకున్నానండి. సో అవి అతికించిన తర్వాత కొంచెం లుక్ అయితే చేంజ్ అయింది, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఈ విధంగా 8 బ్యాంగిల్స్ని రెడీ చేసుకున్నాను. చూడండి ఎంత లుక్గా కనిపిస్తున్నాయో. సో ఈ తర్వాత సైడ్ బ్యాంగిల్స్కి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను. ఇదేంటంటే 2 కలర్స్లో కనిపిస్తుందండి బ్యాంగిల్ అనేది. కానీ ఫస్ట్ చూపించిన బ్యాంగిల్ కన్నా ఈ బ్యాంగిల్స్ చుట్టుకోవడం కొంచెం కష్టంగానే అనిపించిందండి. ఫస్ట్ దానికన్నా డిఫికల్ట్గానే ఉంది ఇది, కానీ కొంచెం ట్రై చేస్తే చాలండి, బ్యాంగిల్ అనేది చాలా బాగా రెడీ అవుతుంది. కానీ ఈ బ్యాంగిల్ చుట్టుకునేటప్పుడు నేను గమనించింది ఏంటంటే థ్రెడ్ తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకోవాలండి, లేకపోతే థ్రెడ్ మధ్యలో కానీ చుట్టుకునేటప్పుడు అయిపోతే కనుక మళ్ళీ థ్రెడ్ తీసుకొని కన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట కలర్స్లో. సో ఈ విధంగా స్లోగా థ్రెడ్ని అయితే బ్యాంగిల్కి చుట్టుకున్నాను. సో దీని అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చిందండి. చాలా జాగ్రత్తగా నిదానంగా చూస్తూ చుట్టుకోవాలండి ఇది. నేనైతే అలాగే చుట్టుకున్నాను. సో బ్యాంగిల్ అయితే చాలా బాగా అనిపించింది సైడ్ బ్యాంగిల్స్లో. బ్యాంగిల్ రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా 4 బ్యాంగిల్స్ని నేను రెడీ చేసుకున్నాను. సో సైడ్ బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నా బ్యాంగిల్స్ ఫైనల్లీ ఇలా ఉందండి.